హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఏపీ డైరీలో డెప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. హెచ్ఎంటీవీ వారు ఈ పుంగనూరు జాతి ఆవుల యొక్క విశిష్టత తెలియజేయమని చెప్పేసి కోరుతూ వచ్చారు. వీటి గురించి చెప్పాలంటే ఈ ఆవుల యొక్క సంఖ్య గణనీయంగా పడిపోయిందండి. ఇప్పుడు మనకు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక 60-70కి మించి ఈ ఆవులు లేవు. వీటిని అనగా ఇప్పుడు మన దగ్గర 6 ఆవులు 11 ఎద్దులు ఉన్నాయి. అయితే 2003లో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ఈ రుద్ర ఇంట్లో అభిషేకం కోసం, ఆ నిమిత్తం కోసం, పాల నిమిత్తం కోసం మేము ముందు ఒక ఆవును తీసుకొచ్చాము. ఆవు ఒక దూడ 2 వచ్చాయి. ఆ తర్వాత క్రమేపీ నెంబర్ పెరుగుతూ వచ్చింది. ఈ ఆవుల యొక్క విశిష్టత అంటే బ్రీడ్ యొక్క క్యారెక్టరిస్టిక్ అంటే ఐ డోంట్ సే అంటే ఇది బ్రీడ్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏమిటనేది కూడా మనము గమనించవచ్చు. ఈ ఆవు యొక్క లెంగ్త్ ఎక్కువగా ఉంటుందండి. తోక భూమికి తగులుతుంది. అడ్డర్ ఆల్మోస్ట్ ఇట్ విల్ బి టచింగ్ ది గ్రౌండ్ అండి. పాలు కూడా దూడ మోకాళ్ళ మీద నుంచొని పాలు తాగుతుంది. మేము యాక్చువల్గా కమర్షియల్ యాక్టివిటీగా మేము చేయట్లేదు. మేము ఎంతసేపు ఉన్నా ఏదో గోసేవ అన్న పద్ధతిలో వీటిని మెయింటైన్ చేయటం అన్నది జరుగుతూ ఉంది. మాకు ఈ ఆవు 3 నుంచి 8 లీటర్ల వరకు మనకు పాలిస్తుంది. దీని యొక్క ఫ్యాట్ పర్సంటేజ్ మనం గమనించినట్టయితే 8% ఫ్యాట్, 9% ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది. మామూలుగా ఆవు పాలల్లో 3.5% ఫ్యాట్, 4.5% ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది. అయితే మనకు లీటర్ ఒక్కింటికి 22 రూపాయలు, 23 రూపాయలు పడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో. ఈ దేశవాళీ ఆవు, అందులో పుంగనూరు ఆవు శ్రేష్టమైనటువంటి జాతి. ఈ ఆవు యొక్క పాలు ఖరీదు 300 నుంచి 400 రూపాయల వరకు ఉంటుందండి. అంటే నేను ఎలా చెప్తున్నాను అంటే మేమేమి అమ్మట్లేదు ఇది, బట్ వేరే అమ్మిన వాళ్ళు చెప్పినట్టు దాంట్లో సార్ మీరు 300-400 రూపీస్ వస్తుంది కదా, మీరు దీన్ని ఎందుకు కానీ అమ్మకూడదు అని చెప్పేసి అన్నారు. బట్ అది కమర్షియల్ యాక్టివిటీగా మేము తీసుకోవట్లేదు. ఎందుకంటే 17 ఉండటానికి 17 ఉన్నా దాంట్లో 11 బుల్స్ ఉన్నాయి, ఇచ్చేవి 2 ఆవులు పాలు. సో కమర్షియల్గా ఆలోచిస్తే ఇది నాట్ ఎకనామికల్ అండ్ వయబుల్ అండి. కాకపోతే అదర్ యాక్టివిటీస్ మనకి కౌడంగ్తో జీవామృతము, ఘనజీవామృతము, తర్వాత గ్రీన్ టెరెస్ గార్డెనింగ్, తర్వాత ఈ పూల మొక్కల గురించి ఇవన్నీ కూడా సిటీలో మనం వ్యాపకంగా మనం చేయొచ్చు. అయితే మేము ప్రస్తుతం ఇక్కడ గోబర్ గ్యాస్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేశాము. ఈ కౌడంగ్ అంతా కూడా ఆ గోబర్ గ్యాస్ ప్లాంట్లో వేస్తాము. ఆ వచ్చినటువంటి గ్యాస్ తోటే మనం ఈ ఆవులకి ఎవ్వలతోటి రోజు మధ్యాహ్నం 1 గంటకి పాయసం చేసి పెడతాం అన్నమాట. సో దానికోసం మేము ఆ గ్యాస్ వాడుతూ ఉంటాము. మా ఇంటి అవసరాలకు కూడా ఆ గ్యాస్ వాడతాము. మాకు ఈ హెచ్పి గ్యాస్ అన్నది స్టాండ్ బై కింద వాడతామండి. మెయిన్గా మేము ఈ గ్యాస్నే ఇంట్లో వంట వార్పుకు వాడటం జరుగుతుంటుంది. పోతేనేమో ఈ ఆవులకి క్వాలిటీ ఇన్ యాంబియన్స్, క్వాలిటీ ఇన్ ఫుడ్, క్వాలిటీ ఇన్ సర్వీస్, దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ అండి. నార్మల్గా గోసేవ అంటే ఏమిటి, మనం అందరూ ఏం చేస్తున్నాము, గోశాలలో ఉండేటువంటి ఆవులకి ఏదో దాణా అవి పెట్టి పూజలు పునస్కారాలు చేసి అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా వాటికి ఏం కావాలి అన్నది మన గమనింపు తక్కువగా ఉంటుంది. అన్నది చేయకూడదని కాదు, మనకి తెలియక. సో మేమేం చేసామంటే వీ హ్యావ్ సెట్ ఎ బెంచ్ మార్క్. ఎలా చేయాలి గోసేవ ఎలా చేయాలి అని అంటే మనకు గోమయం కానీ గోమూత్రం కానీ మనకు విశిష్టమే, మనకు చాలా అవసరం, దాని యొక్క ప్రాధాన్యత దానికి ఉంది. కానీ వాటికి ఎలా ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అంచేత మేమేం చేస్తున్నామంటే ఆ గోశాలలో గోమయం కానీ గోమూత్రం కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయటము, వాటికి రబ్బర్ మ్యాట్స్, అలాగే ఫ్యాన్స్, తర్వాత ఈ ఫ్లైస్ అండ్ ఇన్సెక్ట్స్ దే ట్రబుల్ ఎలాట్ అండి, చాలా డిస్టర్బ్ చేస్తాయి. యానిమల్ కూడా స్ట్రెస్కి లోన్ అవుతుంది. అలా కాకుండా మేము వాటికి ఫ్యాన్స్ అని, మస్కిటో మెష్ అని ఇత్యాదివన్నీ కూడా ఏర్పాటు చేసాము. అంటే నార్మల్గా అందరూ ఏమనుకుంటారు, ఆవులకు పశువులకు అవన్నీ ఎందుకు, వీఆర్ అన్నెసర్లీ పాంపరింగ్ దెమ్ అని అనుకుంటారు. బట్ ఫ్యాక్ట్ ఈస్ దే ఆల్సో నీడ్ కంఫర్ట్. సో 5 టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్ వీ హ్యావ్ టు గివ్ అండి. ఒకటి ఫ్రీడమ్ టు రోమ్ అరౌండ్, అవి ఫ్రీగా సంచరించేటటువంటి ఇదిగా ఉండాలి, వాటికి భయం ఉండకూడదు. భారతదేశంలో హైబ్రిడ్ కల్చరు లేదంటే విదేశీ మోజు పెరుగుతున్న క్రమంలో దేశీ ఆవుల యొక్క ప్రాధాన్యత ఏంటి, అందులో ఈ పర్టికులర్ పుంగనూరు యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు దేశీ ఆవులు, విదేశీ ఆవులు మనం గమనించినట్టయితేనండి, విదేశీ ఆవులు మనకు A1 టైప్ మిల్క్ ఇస్తాయి, దేశీ ఆవులు A2 టైప్ మిల్క్ ఇస్తాయి. A1 టైప్ మిల్క్ అంటే ఏమిటి,
దాని యొక్క ఇది ఎలా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చెప్పేసి మనం గమనించినట్టయితే A1 టైప్ అంటే హెచ్ఎఫ్, జెర్సీ, ఈ ఆవు పాలన్నింటినీ కూడా A1 టైప్ మిల్క్ అంటారు. అది కమర్షియల్ గెయిన్ గురించి ఎక్కువగా హెచ్ఎఫ్, జెర్సీ ఆవులను మనము పెంచుకోవటం జరుగుతూ ఉంది. ఈ హెచ్ఎఫ్, జెర్సీ ఆవుల నుంచి వచ్చినటువంటి పాలు మెడిసినల్ ప్రాపర్టీస్, మెడిసినల్ వాల్యూస్ చాలా తక్కువ అండి. అదే దేశీ ఆవు పాలను మనం తీసుకుంటే కనుక రింకిల్ ఫామ్ అవ్వదు, ఏజ్ అరెస్ట్ అవుతుంది, తర్వాత మీకు హెల్త్ బాగా ప్రొటెక్ట్ కాబడుతుంది. చాలా లాభాలు ఉన్నాయండి. తెలిసి కొన్ని తెలియక కొన్ని చాలా ఉన్నాయి. మన వాళ్ళు పూర్వీకులు ఏదైతే పెట్టారో అవే మనం చేసుకుంటున్నాం ఇప్పటిదాకా కూడా. సో ఈ ఆవు యొక్క పాలు అభిషేకానికి, పూజకు, వాటికి మనం వాడుతుంటాం. మీకు తెలియదే ఉంది. గోమయం కానీ, గోమూత్రం కానీ దాని యొక్క విశిష్టత దానికి ఉంది. వేదం ప్రమాణంగా ఉంది గోసేవలో. గోవులు అంటే మనం అనుకుంటాం హెచ్ఎఫ్, జెర్సీ అనుకుంటున్నాం. కానీ ఇండిజినియస్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో వేటికైతే మూపురం ఉంటుందో, వేటికైతే సూర్యనాడి ద్వారా అవి ఆ సూర్యరశ్మి నుంచి ఆ సూర్యనాడి ద్వారా సంగ్రహించినటువంటి కిరణాలన్నింటినీ కూడా ఈ పాలు ఉత్పత్తి చేయడంలో తీసుకొని అవి మనకు క్వాలిటీ మిల్క్ అందజేస్తాయి. అంచేత ఈ ఆవు పాలని వాటిని కంపేర్ చేయడానికి వీలు లేదండి. ఇది అమృతంతో సమానం. అది మీరు పాలంటే అనొచ్చుగాక. మన భారతదేశ వ్యవసాయంలో విపరీతమైన రసాయన ఎరువుల వాడకం పెరుగుతున్న క్రమంలో దేశీయ ఆవు యొక్క పాత్ర అనేది ఇప్పుడు మన అవసరం అనేది పెరుగుతుంది. సో ఆవు యొక్క పాత్ర ఏంటి, పర్టికులర్గా దేశీయ ఆవు? మీరు సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ కూడా అటెండ్ అయ్యారు. న్యాచురల్ ఫార్మింగ్లో దేశీయ ఆవు యొక్క పాత్రను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? జీరో బడ్జెట్ ఫార్మింగ్లో దేశీయ ఆవు యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉందండి. ఈ దేశీయ ఆవు యొక్క గోమయము, గోమూత్రం ద్వారా జీవామృతము, ఘనజీవామృతము, తర్వాత కీటక నాశనాలను మనం తయారు చేసుకోవచ్చు. వాటిని అడ్మినిస్ట్రేట్ చేయటం ద్వారా రైతుకి ఫలసహాయం పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది. అయితే ఇది చేయటం అన్నది, ఆ ప్రక్రియ గురించి సుభాష్ పాలేకర్ గారు చాలామందికి ట్రైనింగ్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఈ దేశీ ఆవు పాల నుంచి, దేశీ గోవుల యొక్క గోమూత్రము, గోమయమును ఏ విధంగా మనం యూజ్ చేయాలి ఏమిటి అని చెప్పేసి చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. వాటి రసాయన ఎరువులు వలన ఏమవుతుంది, ఇవాళ రేపు భూమిలో ఈ రసాయన ఎరువులన్నీ కూడాను స్కేల్ ఫామ్ అవుతుందండి. మన పూర్వం ఉన్నటువంటి వానపాములు ఉన్నాయి చూసారా, అవన్నీ పూర్తిగా అంతరించిపోతున్నాయి. సో దానివలన ఈ వానపాములు ఏమిటంటే భూమిని డొల్ల చేస్తాయి. మనం వర్షం పడినప్పుడు ఆ వర్షము మన వ్యవసాయ భూమిలో ఇంకిపోతాయి అన్నమాట. వాటర్ టేబుల్ పెరగడానికి సహకరిస్తాయి. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎప్పుడైతే మనం కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తామో ఆ వానపాములన్నీ కూడా మనకు నశించిపోతున్నాయి. దాని ద్వారా ఏమవుతుంది, మీరు వేసిన కెమికల్ అంతా కూడా అట్లాగే భూమిలో పరుచుకుపడిపోతుంది. అట్లా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒక సంవత్సరం కాలంలో ఒకసారి వ్యవసాయం తీసుకున్నప్పుడు మీరు ఎక్కువగా అడ్మినిస్టర్ చేయటం మూలాన స్కేల్ ఫామ్ అయిపోయి మీకు ఆశించినంత దిగుబడి రాకుండా పోతుంది. సో వీటన్నింటినీ అరెస్ట్ చేస్తూ ఒకటేసారిగా మనము ఈ దేశీయ ఆవుల యొక్క ఘనజీవామృతము, జీవామృతం వాడిన దాని వలన మీకు ఇంప్రూవ్మెంట్ ఒక్కసారిగా కనబడదు. ఎందుకంటే మనం ఒక 10-15 ఏళ్ళుగా వీటికి అలవాటు పడిపోయాం. సో మళ్ళీ మనము దీన్ని రివైవ్ చేయాలి అని అంటే, రీవైటలైజ్ చేయాలి అంటే మినిమం ఇట్ విల్ టేక్ అబౌట్ 2-3 ఇయర్స్ పడుతుందండి. ఇంకోటి ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర రైతులు కూడా మనకు ఈ గో ఆధారిత వ్యవసాయం ద్వారా సాగు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. దీంట్లో మామూలుగా మనం చూస్తూ ఉంటాము, ఈ వ్యవసాయ దిగుబడి చాలా మల్టిపుల్స్లో ఉంటుందండి. మనం అనూహ్యంగా ఉంటుంది. ఇంకొకటి, ఇవాళ రైతు సాగు చేయాలి, భూమి దున్నాలి అని అంటే డబ్బు కావాలి, విత్తనాలకి డబ్బు కావాలి, ప్రతి విషయానికి డబ్బుతో ముడిపడి ఉంది ఇవాళ వ్యవసాయం. అదే పూర్వం అలా లేదు. మనం ఎంతసేపు ఉన్నా ఈ ఆవు పేడ తీసుకెళ్ళి అక్కడ వేయటం, అసలు ఈ ఎరువులు వేయాలి, ఇలా చేయాలి అన్నదే మనకు ఆ కాన్సెప్టే లేదు. అవి పండుతూ వచ్చాయి భూమిలో, మనకి న్యాచురల్గా జరిగిపోయేది అంతా కూడా. మనం ఆ ఈకో సిస్టమ్ ఆ విధంగా మనం నిర్మాణం చేసి ఉన్నారు మన పూర్వీకులు. ప్రభుత్వ శాఖలో ఒక ఉన్నతాధికారిగా ఉన్నారు, మీకు వీటిని పోషించేంత స్తోమత ఉంది. కానీ వాటికి ఉన్న పరిస్థితుల్లో రైతుకు పోషించే స్తోమత లేదు. ఆ కారణంగా రైతు ఆవులను దూరం చేసుకుంటున్నాడు. అంటే ఈరోజు మన పండుగలకు అయినా పబ్బాలకైనా ఏదైనా కూడా కావాలంటే మార్కెట్లో కొనుక్కునే పరిస్థితి ఉంది. పల్లెటూరులో అలాంటి పరిస్థితి ఉంది. అంటే మన నిత్య జీవితంలో ఒక రైతు ఇంట్లో ఈ దేశీ ఆవు పాత్రను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు?
మీరు అన్నది కరెక్టే అండి. నాకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ వలన నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను. మరి రైతు దృష్టిలో మనం ఆలోచించినప్పుడు మరి రైతు ఎలా చేయాలి అన్న దాని మీద రైతు ఈ దేశీ ఆవులని సంరక్షించే దాంట్లో వెనకంజ వేస్తున్నాడు అంటే ఎందుకు వేస్తున్నాడు అన్నది మనం ఒక్క నిమిషం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అతనికి ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనము ఈ ఆవులని వేరియస్ వేస్లో మనం ఉపయోగించవచ్చండి. అనగా ఈ ఆవు పేడతోటి మనం బ్రిక్స్ తయారు చేయొచ్చు. ఈ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ చాలా కూల్గా ఉంటాయి, అంటే మీకు రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా ఈ గోమయాన్ని మనం కన్స్ట్రక్షన్లో యూజ్ చేయొచ్చు. అలాగే ఈ గోవుల్ని ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ చేయొచ్చు. ఇవాళ రేపు ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ చేస్తున్నామా? మనము చేయట్లేదు. మరి ఎందుకు కానీ చేయట్లేదు? ఈ బుల్స్ని మనం యూజ్ చేయొచ్చు కదా. అలాగే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కూడా మనం ఈ ఎద్దుల్ని యూజ్ చేయొచ్చు. ఎద్దుల్ని అంటే ఇప్పుడు జనరేటర్స్ ఉన్నాయండి, ఆ ఎద్దు తిరుగుతూ ఉంటే కనుక పవర్ జనరేట్ అవుతుంది. దాన్ని నెట్వర్కింగ్ చేసి మనము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పవర్ అందించవచ్చు. మనం నార్మల్గా పవర్ యూజ్ చేయొచ్చు. ఆ విధమైనటువంటి ఫెసిలిటీ మనకి ఈరోజు ఉంది. అలాగా ప్రతి విషయంలో మీరు గమనించినట్టయితే, అలాగే గోమూత్రము ఇవాళ రోజున ఏది పాలు ఇవ్వకపోయినా గోమయము గోమూత్రం ఇస్తుందండి. గోమూత్రము మీరు షాప్స్లోకి వెళ్ళి మీరు అడిగారంటే మీకు ఇవాళ 30 రూపాయలు 40 రూపాయల గోమూత్రం 1 లీటర్ అమ్ముతున్నారు. ఇక్కడ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి ఇదే ప్రొఫెషన్ అడాప్ట్ చేశారండి. ఆయనకు ఒక 60 acres ల్యాండ్ ఉంది. ఈ గోమూత్రం తీసుకొని డిస్టిల్ చేసి, అంటే మామూలుగా ఈ డిస్టిలేషన్ ప్రాసెస్లో ఏమవుతుందనంటే ఒక 10 లీటర్ల గోమూత్రము 3 లీటర్లుగా అవుతుంది మనకి. ఈ గోమూత్రానికి వాళ్ళు కట్టేటటువంటి రేట్ వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. 3,000 రూపాయలండి. ఇది 25,000 మంది క్యాన్సర్ పేషెంట్స్కి ఆయన సరఫరా చేస్తున్నారు. అది కూడా 3,000 రూపాయలకి 3 బాటిల్స్ ఇస్తారు, 3,000 రూపాయలు. అలాగా చేయగలుగుతున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ప్రజల్లోకి పోవట్లేదు. ఈ రైతాంగానికి అందజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వాళ్ళని డెవలప్ చేయాలి అంటే మనం ఒక డెమాన్స్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వీ షుడ్ బికమ్ ఎ రోల్ మోడల్. ప్రస్తుతం మనం ఎక్కడున్నాము? ఈ కాంక్రీట్ జంగిల్లో వీటి పోషణ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే భారంగా ఉందా, లేకపోతే చాలా మీరు ఒక సేవా దృక్పథంతో ఆలోచిస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం ఈ ఫామ్ ఎక్కడుంది, గోశాల ఎక్కడుంది? ఇప్పుడు మా గోశాల ఉప్పల్ రింగ్ రోడ్డుకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంటీరియర్గా ఉందండి. అయితే మీరు అన్నది కరెక్టే, కాంక్రీట్ జంగల్గా ఉంది. మేము కూడా ఏదో చేయాలని చేయలేదు, ఇది యాక్టివిటీ అలా జరిగిపోయింది. మేము ఒక ఆవును తీసుకొచ్చాం, ఆ తర్వాత నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి, అవి అలాగే పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకు చేస్తున్నాము అని అడిగితే నాకు కూడా చెప్పడానికి ఆన్సర్ లేదు మీకు, టు బీ హానెస్ట్ విత్ యూ. బట్ మీరు అన్నట్టుగా ఆర్థికంగా ఇబ్బంది అన్నది ఉంటుందండి. ఎందుకంటే నాకు వచ్చే జీతంలో దీన్ని మెయింటైన్ చేయాలంటే ఇట్ ఈస్ రియల్లీ స్ట్రెయిన్ఫుల్. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కటి మనం కొనాలి. దాణా కానివ్వండి, పచ్చిగడ్డి కానివ్వండి, వరిగడ్డి కానివ్వండి, తర్వాత మనకిచ్చే సర్వెంట్ని కానివ్వండి. ఇప్పుడు బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఎల్స్వేర్, గవర్నమెంట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నేను అందులో ఉన్నత పొజిషన్లో ఉన్నప్పుడు 10:30 నుంచి 5 వరకు పనిచేస్తానంటే కుదరదుగా. నేను వేరే కాలంలో కూడా అంటే ఈవినింగ్ 7:30, 8 వరకు పనిచేయాల్సి వస్తుంది. అలాగే క్యాంప్స్కి వెళ్తాను. అంచేత నేను ఐ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ అ వర్కర్. అతనికి ఒక 9,000 రూపీస్ ఐఎమ్ పేయింగ్ ఏ మంత్. తర్వాత గ్రెయిన్స్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, గోశాలలకి మనీ ఇస్తే ఏమవుతుందంటే అండి, వాళ్ళ ప్రయారిటీ మారిపోతుంది. ఎప్పుడైతే కమర్షియల్ అవుట్లుక్ వస్తుందో మనం ఈ పని చేయలేము. యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ డూయింగ్ స్పిరిచువలీ, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు క్యారీ ఆన్. మీకు ఒక్కసారి కమర్షియల్ టింజ్ వచ్చిందనుకోండి, 1 లీటర్ అమ్మాము, 300 రూపాయలు వచ్చింది. అరే 1 లీటర్ అమ్మితే 300 రూపాయలు వచ్చింది కదా అని చెప్పేసి నా దూడగలకి నేను రేపటి నుంచి పాలు ఇవ్వను. అందుకు ఇతనేనండి మా వర్కర్ కుమార్ అని చెప్పేసి, ఈ అబ్బాయే నేను లేనప్పుడు అన్ని వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. సో ఇలాగా ఇతని సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది నేను చేస్తున్నటువంటి యాక్టివ్లో. అలాగా ప్రజలు కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, ఐ డోంట్ యాక్సెప్ట్ మనీ అండి, ఐ యాక్సెప్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కైండ్. మీరు గ్రీన్ ఫోడర్ ఇవ్వండి, డ్రై ఫోడర్ ఇవ్వండి. అంటే అసలు మీరు వీటికి ఫుడ్ అనేది ఎట్లా ఇస్తారు? షెడ్యూల్ ఏమైనా ఉందా? వీ హ్యావ్ ఏ స్పెసిఫిక్ షెడ్యూల్ అండి. వీ మెయింటైన్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. మార్నింగ్ 6 o'clock మా యాక్టివిటీ స్టార్ట్ అవుతుందండి. 6 o'clock రాగానే ఈ గోశాలం అది చాలా చిన్నది, ఇరుగ్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే మేము ఏదో ఇన్ని ఆవులకని అన్ని ఆవులకని డిజైన్ చేసినటువంటి వ్యవస్థ కాదు. ఏదో 1-2 ఆవులు ఉన్నాయి అని అనుకున్నాం. అది అలాగ పెరుగుతూ ఇవి మన దగ్గరే ఉన్నాయి కాబట్టి, మనం వాటితో మమేకమై ఉన్నాం కాబట్టి మాకు వాటి మీద ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ ఏర్పడటం మూలాన మనం వాటిని వదులుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అలాగే మాకు 11 బుల్స్ అయ్యాయి, ఇవాళ 6 ఆవులు అయ్యాయి.
రీసెంట్గా ఒక 2 acres ల్యాండ్ కూడా మేము పర్చేస్ చేసాము. అఫ్ కోర్స్ దట్స్ ఆల్ డిఫరెంట్ మ్యాటర్. కమింగ్ టు ది ఫుడ్ బీయింగ్ సర్వ్ టు ది కౌస్ ఇస్ కన్సర్న్, మేమేం చేస్తున్నాము, ఉదయాన్నే మాకు కంది, పెసర, మినప, మొక్కజొన్న, కొబ్బరి ఇలాగా మనకి ఇసామియా బజార్లో అక్కడ హస్క్స్ దొరుకుతాయండి. ఈ హస్క్ అంతా కూడా మేము పర్చేస్ చేస్తాం. నెలకి మాకు ఒక 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ హస్క్ అన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ హస్క్ పెడితే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి మేము ఏం చేస్తామంటే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హస్క్స్ అన్నీ కూడా ఒక ప్రపోర్షన్లో కలిపి దానికి ఒక మినరల్ మిక్స్చరు, సాల్ట్ యాడ్ చేసి మార్నింగ్ సర్వ్ చేస్తామండి. మేము సర్వ్ చేసేటప్పుడు కూడా ఒక గాడిలాగా కట్టి అలా చేయట్లేదు. వీఆర్ సర్వింగ్ దెమ్ ఇన్ ఏ స్టీల్ బౌల్స్లో పెట్టి మేము సర్వ్ చేస్తున్నాం. ఈ బగోనాస్ అంటారు కదా, వాటిలో పెట్టి సర్వ్ చేస్తున్నాము. తర్వాత అవి తిన్న తర్వాత కుట్టి సర్వ్ చేస్తున్నాం. అంటే మొక్కజొన్న కుట్టి రాయచూరు నుంచి తెప్పిస్తారు, అవి కొంచెం క్వాలిటీ బాగుంటుంది. సో అది మేము 10 రూపీస్ పర్ కేజీ పర్చేస్ చేస్తాము. ఆ కుట్టి అరౌండ్ 20 kgs ఇన్ ద మార్నింగ్ విల్ బి సర్వింగ్ అండి. అది సర్వ్ చేసిన తర్వాత పాలు మామూలుగా ఏంటంటే పాలు తీయటం మానేస్తే అవి వట్టిపోతాయి అన్నటువంటి ఇది నాకు ఈ మధ్య ఎవరో చెప్పారు. సో ఏదెలా ఉన్నా మేము పాలు తీసే మా ప్రాక్టీస్ ఎలా ఉందంటే దూడలను వదిలేసి ఆ ఆవు పొదుగు చేపుకొచ్చిన తర్వాత మళ్ళీ దూడను లాగి అక్కడ కట్టి పాలు తీస్తారు మామూలుగా. మేము ఎలా చేస్తున్నాము, వీ డోంట్ వాంట్ టు టేక్ దర్ రైట్ అండి. దూడలను వదిలేస్తున్నాం, అవంతటా అవి పాలు తాగుతుంటాయి. 2-3 రూములు అవి తాగుతాయి, మేము ఒక రూమ్లో నుంచే పాలు తీస్తున్నాం. సో మా మినిమం రిక్వైర్మెంట్ హౌస్ ఏది ఉంది అని అంటే జస్ట్ మేము ఇద్దరే ఉంటామండి, నేను నా వైఫ్. మా రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ వెరీ మినిమల్, లైక్ ½ లీటర్ టు 1 లీటర్ కూడా ఉండదు మాది. బట్ ఈ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో 3 to 8 లీటర్స్ ఎవరైనా ప్రజలు వచ్చి అడిగినప్పుడు పూజకైతే ఐఎమ్ డిస్కరేజింగ్ అండి, టు బీ హానెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ పర్సనల్ కన్సంప్షన్, ఇఫ్ దే ఆర్ ట్రూ టు వాట్ దే ఆర్ సేయింగ్, ఐఎమ్ గివింగ్ మిల్క్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పూజ అంటే ఐ జస్ట్ గివ్ ఇట్, బట్ వెరీ స్మాల్ వాల్యూమ్ ఐ గివ్. ఎందుకంటే మనం ఒక బిందెడు పాలు పోసినా 1 నిమిషం దేవుడిని అనుకుంటే ఆ నిమిషం మాత్రమే దేవుడికి అందుతుంది. అంచేత కొద్ది పాలతోటే మనం దేవుడికి అభిషేకం చేయటం కరెక్ట్ అండి. సో కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ ఆఫ్ ఫాడర్, గ్రీన్ ఫాడర్ మేము పర్చేస్ చేస్తామండి. డైలీ ఒక 15 కట్టలు గ్రీన్ ఫాడర్ అవుతుంది. 22 రూపీస్ పడుతుంది మాకు. పారాగ్రాస్ వాడతాము. మాకు క్వాలిటీ ఫాడర్ దొరకట్లేదండి. దట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ ది సిటీ. బట్ ఏదెలా ఉన్నా ఇప్పుడు మనకు వైడ్గా అందుబాటులో ఉన్నటువంటిది పారాగ్రాస్. ఆ పారాగ్రాస్ మాకు 10 o'clockకి వెహికల్ వస్తుంది. రాగానే 15 కట్టలు పర్చేస్ చేస్తాము. అయితే ఈ గడ్డి ఒక్కొక్కసారి 11:30, 12కి వస్తుంది. 12 గంటలకి మాకు మా అవసరం తీరిపోయి ఉంటుంది అప్పటికి. అందుకే మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే 15 కట్టలు తీసుకొని ఒక 7 ముందు రోజు, ఈరోజు సాయంకాలం పడితే 7 రేపు మార్నింగ్ వాడతాం. సో ఆ విధంగా ఫాడర్ మేము స్టాక్ చేసుకొని వాటికి సర్వ్ చేస్తాం. అక్కడితోటి మార్నింగ్ సెషన్ అయిపోతుందండి. 1 o'clockకి ఇప్పుడు గోవుని అగ్నిహోత్రుడితో సమానం అన్నారు. అగ్నిహోత్రంలో ఎవ్వలు మామూలుగా వేస్తూ ఉంటాం మనం. అయితే అలాగే మేము ఏం చేసామంటే ఈ ఎవ్వలు అంటే ఎవ్వలంటే రా ఓట్స్ అండి ఇవి. సో వీటిని బాగా కుక్ చేసి వాటిని సర్వ్ చేస్తామన్నమాట 1 గంటకి మహానైవేద్యం లాగా చేసి మళ్ళీ 3:30కి స్ప్రౌట్స్ సర్వ్ చేస్తాం. గ్రీన్ మనకి స్ప్రౌట్స్లో కూడా మేము ఏం చేస్తామంటే పల్లీలు, బొబ్బెర్లు, శనగలు, ఇవన్నీ కందులు ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను నేను. అవన్నీ కూడా మేము కలిపేసి ఒక 4-5 రోజులకు సరిపడ్డ స్టాక్ని వేరియస్ పాత్రల్లో మేము పెట్టేస్తాం అన్నమాట. స్ప్రౌట్స్ చేసి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 3:30కి స్ప్రౌట్స్ సర్వ్ చేస్తాం. మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇట్లా వదిలేస్తాం. ఈవినింగ్ వాకింగ్ తీసుకెళ్తాం. లైక్ మన మామూలుగా కుక్కర్లు తీసుకెళ్తారు కదా, ఈ ఆవులు చాలా చిన్నగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఆ పిల్లలు కూడా వాటిని తీసుకొని వెళ్ళిపోతారు వాకింగ్కి. సో అలాగే ఈ ఆవులన్నింటినీ కూడా మేము 1 రౌండ్ ఆఫ్ వాక్ ఇస్తాం, ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తాం. సో బేసిక్గా ఇక్కడ స్టాల్ ఫీడింగ్ జరుగుతూ ఉందండి. వీఆర్ నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్ ఆన్ ద ఓపెన్ గ్రేజింగ్. ఇప్పుడు ఎక్కడైతే మేము ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నామో అక్కడ ఏంటంటే వీ వాంట్ టు గో ఫర్ ఏ ఓపెన్ హౌస్ మోడల్. అంటే షెడ్స్ ఉంటాయి, ఆవులు ఫ్రీగా అక్కడ వాటికి ఫుడ్ అదంతా ఉంటుంది, వాటెందుకు అవి తిరుగుతూ హాయిగా ఉండే రకంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు వీటిని ఒక పిల్లల్లాగా, ఇంట్లో పిల్లల్లాగా ట్రీట్ చేస్తున్నారు కదా, అంటే వాటికి స్నానం చేయించడం కానీ, వాటిని పిలిచడం కానీ, వాటిని టచ్ చేయడం కానీ ఎలా ఉంటుంది ఈ మూమెంట్? వీఆర్ వెరీ హ్యాపీ అండి. చిల్డ్రన్ వీ రేర్ దెమ్ ఓన్లీ ఫర్ 20 years కదండి. వీ విల్ గెట్ అసోసియేటెడ్ త్రూ అవుట్ ది లైఫ్. మై చిల్డ్రన్ నౌ దే ఆర్ ఇన్ US. దే వర్ విత్ మీ ఫర్ ది 20 years పీరియడ్. ఆ స్పానే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు లేరు కానీ నా దగ్గర. దీస్ ఆర్ ది కౌస్, దిస్ వీ ట్రీట్ దెమ్ యాజ్ దట్. అంటే అలానే ఇదేని కాదు, జనరల్గా జరుగుతుంది ఇలాగే. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు లీవ్ దెమ్, దట్ ఈస్ అ పొజిషన్.
అందరికీ వీటి అన్నిటికీ పేర్లు ఉన్నాయండి. అరుణాచల, పాండురంగ, గోవింద, విఠల, రాఘవ, మహాకాళ్, ఇలా శ్రీపాద్, తర్వాత సుబ్రహ్మణ్య, గణపతి, లైక్ దట్ ఆల్ ది స్టాక్ ఈజ్ గివెన్ నేమ్స్ అండి. అలాగే ఆవుల్లో వచ్చేసరికి బృంద, శాంభవి, హరిప్రియ, శృంఖళ, మహాలక్ష్మి. అంటే మేము ఐడెంటిఫై చేయాలి కదా, ఎలా చేస్తాము? మేమైతే గుర్తుపడతాం, వేరే ఎవరికి ఏమండి లేదండి, అందరూ పెడతారు. కాకపోతే అక్కడ రాసి పెడతారు. ఇప్పుడు గోశాలలో ఏమిటంటే అన్ని పేర్లన్నీ పెడతారు వాళ్ళు కూడా పాపం, కానీ పిలిచేవాళ్ళు ఎవరున్నారు? మనం ఎక్కడైనా టెంపుల్స్లో చూసినా కూడా అన్ని పేర్లు ఉంటాయండి, కానీ పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు ఉండరు. ఇక్కడ ఏంటంటే మనం వాటితో పాటు ఉన్నాం కాబట్టి దెర్ ఈజ్ నీడ్ ఫర్ అస్, వాటిని పిలవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మేము పిలవగానే వస్తాయండి మామూలుగా. గోశాలకు మీకు ఏంటి తేడా? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. గోశాలల్లో ఏంటంటే అండి, ఈ ఆవులు ఏవైతే స్లాటరింగ్కి వెళ్తున్నాయో వాటిని తీసుకొచ్చి అక్కడ ప్రొటెక్ట్ చేసి వాటికి ఆహారము అవి ఇస్తూ ఉన్నారు. అదే మేము చేసే యాక్టివిటీ అది కాదండి. మేము ఆర్ఫన్ కౌస్ అన్నిటిని మేము తీసుకురావట్లేదుగా. మేము ఏదో ఇంటి పట్టున ఉన్నటువంటి ఆవును ఒకదాన్ని తీసుకొని అవి అలాగే నెంబర్ పెరుగుతూ వస్తే వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాం. కాకపోతే లక్కీగా ఏమైందంటే ఇవి పుంగనూరు బ్రీడ్ అని తీసుకొచ్చేటప్పుడు ఇంత పరిజ్ఞానం లేదు. వచ్చిన తర్వాత ఈ ఆవు ఇది పుంగనూరు ఆవు, ఈ జాతి ఇది మేలైనటువంటి జాతి, దీని యొక్క విశిష్టత ఇలా ఉంది అని చెప్పి మొత్తం అంతా కూడా మాకు అవగాహన ఏర్పడి తర్వాత ఈ పర్టికులర్ బ్రీడ్ని మాత్రమే మేము ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాము. ఐ కాల్ ఇట్ యాజ్ ఏ బ్రీడ్ సెంటర్ అండి. ఎందుకంటే మేమేమి గోశాల అని మేమేమి అంత ఇదిగా ఏం చేయట్లేదు. గోశాల అంటే పుణ్యాత్ములు 3000 ఆవులు 4000 ఆవులు వాటిని మెయింటైన్ చేస్తున్నారు, అంత గొప్పవాళ్ళు వాళ్ళంతా కూడా. మేమేదో ఇంటి పట్టున్న ఆవులను చూసుకుంటున్నాం అంతే. కాకపోతే ఒక బ్రీడ్కి ఇది ఒక పిలిగ్రామ్ లాగా అండి. ఇవాళ స్టేట్లో ఇంత లార్జ్ నెంబర్లో ఒక్క చోటగా పుంగనూరు ఆవులు ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో మన దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఒంగోలు, తర్వాత షాహివాల్, టార్పార్కర్, తర్వాత కృష్ణవల్లి, వేచూరు, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ కౌస్ ఉన్నాయి. వాటన్నిటి కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. కపిల అని అవి కూడా మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఓన్లీ పుంగనూరు మా దగ్గరే ఉందండి ఎక్కువ లార్జ్ నెంబర్స్లో. సో ఐ కాల్ ఇట్ యాజ్ ఏ బ్రీడ్ డెవలప్మెంట్ అండి. రీసెంట్లీ వీ ఆల్సో గాట్ ఏ నేషనల్ బ్రీడ్ సేవియర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలా అవార్డు ఎందుకు ఇస్తారు? అవార్డు ఈ బ్రీడ్ ప్రొటెక్ట్ చేసి, అంటే మనకొక్కరికే కాదండి, వేరియస్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేసినటువంటి ఔత్సాహికులందరికీ కూడా ఇచ్చారు. కొంతమందిని డాగ్స్ని, రేర్ డాగ్స్ వాళ్ళకి, తర్వాత హెన్స్, గోట్, షీప్, ఇట్లా వీటిలన్నింటిలో తీసుకుంటూ ఈ పుంగనూరు ఆవులకు మాత్రం మనకి ఇచ్చారు. అలాగే మురళీధర్ రెడ్డి గారు అని ఆయన హీఈస్ ఫోకసింగ్ ఆన్ ఒంగోల్ బ్రీడ్. బ్రీడ్ ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చారు. అంటే బ్రీడ్ స్పెసిఫిక్ యాక్టివిటీ అండి. అందుకే కొంత ప్రాచుర్యంలోకి వస్తుంది. అదర్వైజ్ 6000 7000 ఆవులు ప్రొటెక్ట్ చేస్తూ నిత్యం అదే దీంట్లో చాలా పెద్ద పెద్ద గోశాలలు మనకు ఉన్నాయి సిటీలో. ఇంకొక విషయం ఏంటంటే అండి, గోవుని ఇట్ ఈస్ ఏ రిలీజియస్ ఐకాన్గా ప్రజెంట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కౌ ఈజ్ ఎ యూనివర్సల్ మదర్. All people, all religions should join to extend support and service to these cows. That is very important. ఎందుకంటే కౌ ఈజ్ ఎ యూనివర్సల్ మదర్ అండి. మన తల్లిపాలు ఒక 1 year 2 years తాగుతున్నాం. ఇవాళ రేపు అవి కూడా ఇవ్వట్లేదు అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఈ ఆవు పాలు అన్నది జీవితాంతం తాగుతున్నాగా, ప్రతినిత్యం కావాల్సినటువంటిదేగా. స్టూడెంట్స్ దే షుడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ యాక్టివిటీ అండి. ఫిజికల్ సర్వీస్లో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జిమ్కి వెళ్ళి అక్కడ 4 గంటలు 5 గంటలు శ్రమించేదానికన్నా ఇటువంటి గోజాతులను కానీ ఇంకొక దీన్ని కానీ మనం తీసుకొని మనం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ గ్రామాల్లో మనం పర్టికులర్గా చూసుకుంటే అసలు ఆవులే లేవు. ఒక్క ఆవులే కాదండి, మీరు గోట్ తీసుకోవచ్చు, షీప్ తీసుకోవచ్చు, పౌల్ట్రీ తీసుకోవచ్చు, తర్వాత వేరే ఇప్పుడు స్పొరలినా అని ఉంది, మెడిసినల్ ప్లాంట్స్ రేర్ చేయొచ్చు, సుగంధ ప్లాంట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఇలా చాలా యాక్టివిటీస్ యూత్ చేయొచ్చండి. ఆ ఒక ఆవు 2, 3, 4 ఇలాగ ఇవాళ 17 అయ్యాయి. 17 అయిన తర్వాత ఇంకా ఏం చేయాలనుకుంటున్నాము అన్న దాని మీద మనం క్వశ్చన్ వేసుకుంటే ఐఎమ్ యాజ్ సచ్ ప్రొటెక్టింగ్ ది బ్రీడ్ అండి. సో ఐ వాంట్ టు క్రియేట్ ఇట్ యాజ్ ఎ పిలిగ్రమ్. ఈ ఆవులు చూడాలి అని అంటే ఎక్కడ చూస్తారు? ఒక చోటగా చూడగలుగుతారు మీరు. ఇది ఒక డెమాన్స్ట్రేషన్గా క్రియేట్ చేయదలుచుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఇందాక మీతోటి చాలా విషయాలు చెప్పాను. వాటిలో అంతర్భాగంగా ఒకటి ఎలక్ట్రిసిటీ ఉత్పన్నం చేయొచ్చు అని చెప్పాను. అలాగే
మనము కౌడంగ్ తోటి ఈకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్లో వాడచ్చు అని చెప్పాను, ట్రాన్స్పోర్ట్లో వాడచ్చు అని చెప్పాను, కౌ కెన్ బి యూజ్డ్ ఇన్ టూరిజం. ఇట్లాంటివన్నీ కూడా నేను ఏవైతే అనుకుంటున్నానో ఐ వాంట్ టు డెమాన్స్ట్రేట్ ఆల్ దీస్ థింగ్స్. అయితే మరి ఎప్పుడు డెమాన్స్ట్రేట్ చేస్తారు అనే క్వశ్చన్ వేస్తే నేను రిటైర్ అయిపోగానే ఇవన్నీ స్టార్ట్ చేస్తాను. ఐఎమ్ డ్యూ ఫర్ మీ రిటైర్మెంట్ నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిన తర్వాత నేను ఐ వాంట్ టు షోకేస్ హౌ ది యాక్టివిటీస్ కెన్ బీ యూస్ఫుల్ టు ది పబ్లిక్. ఇప్పుడు నేను ఇక్కడ ఆవులు పెట్టాను, ఇక్కడ ఆవులు పెట్టడం వలన ఉపయోగం ఏమిటి? కన్జ్యూమర్స్ ఆల్సో కెన్ రేర్ ది కౌ. ఇంతకుముందు మనం ఏమనుకుంటూ వచ్చాము, రైతే పెట్టుకుంటాడు, మనకు చేత కాదు, మనం పెట్టుకోకూడదు, అట్లా ఇట్లాంటి పర్సెప్షన్ ఉండేది పబ్లిక్కి. ఇప్పుడైతే నేను పెట్టానో నన్ను చూసి ఇంకొకరు పెట్టారు, పక్క వీధిలో వాళ్ళని చూసి ఇంకొకరు పెట్టారు. అంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆవును పెట్టుకోవచ్చు, ఆ వచ్చే పాలను వాడుకోవచ్చు, ఎందుకు ప్యాకెట్ పాలు కొనుక్కోవాలి? ఇప్పుడు రేరు బ్రీడ్ కదా ఇది, ఎవరైనా కొనాలన్నా ఎవరికన్నా కావాలంటే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, అమ్మడానికైనా సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ వచ్చే ఒక చిన్న సమస్య ఉందండి. ఇక్కడ ఏమిటంటే ఈ లైఫ్ స్టాక్ ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంట్లోనే పెరగటం చేత మేము వాటితోటి పోవాలి అన్నటువంటి ఉత్సాహం అందరికీ ఉంటుందండి, నేను కాదని చెప్పను. కాకపోతే నాకు కూడా ఆ విధంగా ఉత్సాహం ఉండబట్టే కదా నేను కూడా ఒక ఆవును తెచ్చుకున్నాను, నేను కూడా పెంచాను. కాకపోతే ఈ పర్టికులర్ స్టాక్లో నుంచి ఇవ్వటానికి నేను సమ్మతంగా లేను, ఎందుకంటే అవి మాతోటే ఇంట్లో ఉండటం చేత మేము వాటితోటి మమేకమైపోయి ఉన్నాం. కానీ ఇటువంటి ఆవులు ఎవరైనా పొందగోరితే ఎలా చేయాలి ఏమిటి అని అంటే కనుక, ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది డెఫినెట్. ఇప్పుడు నేను ఎలా తెచ్చుకున్నానో అలా మీరు కూడా తెచ్చుకోగలుగుతారు, ఎందుకు తెచ్చుకోలేరు? ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. కాకపోతే దాని మీద తదేకంగా అదే కావాలి అనేటువంటి కోరిక కూడా ఉండాలిగా, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పరిస్థితులు కూడా ఉండాలి కదా. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు మేము ఇన్ని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మాకు వెటర్నరీ సపోర్ట్, ఇప్పుడు లోకల్ వెటర్నరీ డాక్టర్ ఉన్నారు శంభులింగం గారని, అలాగే కృష్ణ అని ఉన్నారు కాంపౌండరు, వీళ్ళందరూ మాకు వాళ్ళు సహాయపడుతున్నారు కాబట్టి మేము ఈ యాక్టివిటీ చేయగలుగుతున్నాం. అలాగా అటువంటి సహాయము ఆ లోకల్ డాక్టర్స్తో కూడా వాళ్ళు పొందగలిగే పరిస్థితులు ఉండాలి. అలాంటి కాంటాక్ట్స్ రిలేషన్షిప్ వాళ్ళు మెయింటైన్ చేయాలి, అప్పుడే వాళ్ళకి అది పాసిబుల్ అవుతుంది.